కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ తెదేపా కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మినిస్టర్ అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ టీడీపీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలు వాటికి అనుకూలంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు కూడా సుమారు 43 సంవత్సరాలుగా తన బుధస్కంధాలపై వేసుకుని పార్టీని ఇంతకాలం నడిపించారు. ఈరోజు యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా వచ్చింది కనుక ఈ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు మన పార్టీకి యువ నాయకత్వం వచ్చిందంటే అది లోకేష్ బాబు ద్వారా సంగతి మీరు గుర్తించాలి. కనుక సోదరులారా, ఈరోజు 5 సంవత్సరాలు కష్టపడి మన పార్టీని అధికారం తెచ్చుకున్నాం. మనం ఎలాగైతే విత్తనం వేసి మొక్క చేసి చెట్టు చేసుకున్న తర్వాత కాయ కాస్తుంది. కాయ కాసినప్పుడు మాత్రం అలగడానికి అడుగుతే ఏమవుతుంది? నష్టపోయేది మనమే. మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్త అన్నవారు కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా పార్టీ లైన్లోనే ఉండి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఏ సమస్య వచ్చినా సరే మరి లోకేష్ బాబు ఉన్నారు, మేమున్నాం, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, పార్లమెంట్ అధ్యక్షులు గారు ఉన్నారు, ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు నియోజకవర్గం. కనుక మీకు తెలియజే జోనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. కనుక మనకి ఏదైనా నష్టం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ఇంత ఎండలో కూడా మీరు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే సిద్ధాంతానికి క్రమశిక్షణకి మారు పేరుగా మీరు కూర్చున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజల కోసం పార్టీ శ్రేణులు నిద్రాహారాలు మాని కృషి చేశామని గుర్తు చేశారు. రానున్న 15 ఏళ్లు కూడా టీడీపీని ప్రజలు ఇలానే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నారా లోకేష్ గారికి ఒక్కసారి గట్టిగా మనం అందరం కూడా, ఎందుకంటే అనకాపల్లి నుంచే ఈ సాంప్రదాయం స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకంటే మనం తెలుసు మనం ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడి 5 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడి నుంచి ఇవాళ ఒక కూటమిగా అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి బహుశా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలకి రానటువంటి మ్యాండేట్ 93%, 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఐకమత్యంతో మనం ఇక్కడ సాధించుకున్నాం. దాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసమే లోకేష్ గారు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి ఇవాళ ఒక్కొక్కటి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మనం ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తా ఉన్నాం. ఆ వచ్చినటువంటి ప్రతి ఫలాన్ని, ఎందుకంటే అన్ని శాఖల్లో కూడా చాలా అస్తవ్యస్తం చేశారు. అలాగే లోకేష్ గారు తీసుకున్నటువంటి శాఖలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు తెలుసు, మన పిల్లల విద్యా వ్యవస్థలు ఎంత దిగజార్చిందో గత ప్రభుత్వం, ఐటీ రంగాన్ని ఎంత దిగజార్చిందో మనం చూసాం. ఇవాళ అవన్నీ కూడా ఒక మార్గంలో తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి రాబోయే 15 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో తిరగలేని మెజార్టీ తీసుకురావాలనే లక్ష్యంతో వారు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మరి దాదాపు 75 సంవత్సరాల వయసులో ఈరోజు మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నిలపాలి, తెలుగు వారిని ఏ రకంగా ముందుకు నిలబెట్టాలనే లక్ష్యంతో వారు ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ మనకి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొన్ననే మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం, 43వ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం. మొట్టమొదటి నుంచి కూడా ఒక సంప్రదాయం ఉంది తెలుగుదేశం పార్టీకి, పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ తీసుకెళ్లే కార్యక్రమం. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఇక్కడ అనకాపల్లిలో పనిచేసే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలయిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి నియోజకవర్గం. ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో యలమంచిల్లో ఇవాళ మరి చివరి నిమిషంలో
జనసేనకి ఇచ్చిన దాదాపు 49,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి దక్కుతుంది. మరి అటువంటి చిన్న ఉంటాయి కుటుంబంలో. తప్పకుండా లోకేష్ గారి డైరెక్షన్ లో ఇందాక మేము కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 6 సార్లు రావడం జరిగింది, డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ అనకాపల్లిలో జరిగే అభివృద్ధి ఇవాళ, అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యాలు మాకు అందరికి ఇవ్వడం జరిగింది. ఆ లక్ష్యాలని తీసుకెళ్లే విధంగా ఇప్పుడు P4 నిన్న కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా రేపు ఆ P4 లో మీరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో, పెన్షన్ల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమంలో, సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇప్పటి నుంచే ఒక నిర్మాణాత్మకంగా మనం ముందుకెళ్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఎప్పుడు పిలిచినా నేను కూడా మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు అలకలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని తెలిపారు. ఎన్నికల్లో 58% ఓట్లతో అధికారంలోకి వచ్చామని, కార్యకర్తలంతా మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమస్యలు పరిష్కారం కాకుంటే ఇన్ఛార్జ్ మంత్రులను కలవండని తెలిపారు. గ్రామంలోని చిన్న సమస్యలు కూడా తనకు తీసుకొచ్చి ఇస్తున్నారని, గ్రామస్థాయి సమస్యలను తహసీల్దార్, వీఆర్ఓలు పరిష్కరించాలని నిర్దేశించారు. అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలనేది తమ లక్ష్యం అని లోకేష్ తెలిపారు. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు గాని ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంత కాలుపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు గారు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాలపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం. ఎవరు ఊహించలేదు. 175 స్థానాలకి 94% సీట్లు మనం కైవసం చేసుకుని 164 స్థానాలు గెలుస్తాం. అది సాధించాం. 4వ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది. బాబు గారు ఇప్పుడు పదే ఒక మాట అంటున్నారు, 95 CBN అని. అంటే 95లో ఎట్లయితే నేను పనిచేశానో, కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈ రోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 CBN ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడిందని కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి గాని చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాని, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలు కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి?
అనేది 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని మన ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు. ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడు. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈ రోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేనుగా, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆయుర్వేద దినోత్సవం, రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే.